ఒక వ్యక్తి బస్సులో బయలుదేరి వెళ్తున్నాడట. బయలుదేరి వెళ్తుంటే ఒక వ్యక్తి కిందకు దిగుతూ సూట్ కేసు కింద బస్సులో మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ సూట్ కేసు అలా చూస్తున్నాడు ఆ వ్యక్తి. అతను దిగి వెళ్ళిపోయాడు. బస్సు స్టార్ట్ అయిపోయింది. అనుకున్నాడు వ్యక్తి, అబ్బా ఈరోజు నా పంట పండింది. మొత్తానికి ఆ సూట్ కేసు వదిలి వెళ్ళిపోయాడు. నేను కూడా ఏం చేయాలంటే బస్సు దిగేటప్పుడు ఆ సూట్ కేసుని తీసుకుని వెళ్ళిపోతాం. అందులో ఏమున్నాయో, డబ్బు ఉందో, బంగారం ఉందో, ఏముందో చక్కగా ఎంజాయ్ చేద్దాం. డబ్బు ఉంటే బాగా ఇల్లును కొనుక్కుందాం, బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి అవి చేసుకుందాం, ఇది చేసుకుందాం, రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాడు. మొత్తానికి బస్సు తన స్టాప్ వచ్చింది. స్టాప్ రాగానే ఆ సూట్ కేసు తీసుకుందామని చేయబెట్టాడు. ఇంకొక వ్యక్తి కూడా ఎలాగ ఆలోచించాడు. వీడు కూడా కన్నేశాడు ఆ సూట్ కేసు మీద, వాడు కూడా చేయబెట్టాడు. ఇద్దరు చేయబెట్టారు. ఈ చేయబెట్టామనంటే ఇది నాదంటే నాది అంటున్నాడు. ఏయ్ ఇది నాది, అక్కడ కావాలని అక్కడ పెట్టాను, దిగేటప్పుడు తీసుకుందంటే ఏయ్ నువ్వు తీసుకున్నది ఏంటి, నేను అక్కడ పెట్టాను. ఎందుకంటే దిగిపోయిన వాడు తెలుసు ఇద్దరికి, అది వారిద్దరిది కాదని తెలుసు కదా. నాదంటే అక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు కండి, కొంతమంది పెద్దలు ఎలా కాదురా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, వాళ్ళే మీకు న్యాయం తీరుస్తారని మొత్తం ఆ సూట్ కేసు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసుల దగ్గర పోరాడుతున్నా, ఇది నాది సార్, ఇందులో నాకు విలువైన వస్తువులు ఉన్నాయంటే నాదంటే వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఆ సూట్ కేసుని తెరిచి చూశారు ఏమున్నాయని. అందులో ఏమునంటే నరకబడిన చేతులు, నరకబడిన కాళ్ళు ఉన్నాయట. వాడెవడో నరహంతకుడు అనుకుంటా, వాడేదో కిల్లర్ అనుకుంటా, చక్కగా కాళ్ళు చేతులు సూట్ కేసులో ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా అందులో వదిలిపెట్టెళ్ళారు. వీళ్ళిద్దరిని ఎక్కడ పంపించారు? జైలుకి పంపించారు. వీళ్ళు నేరం చేయలేదు పాపం, వీళ్ళు తప్పు చేయలేదు. అనుకున్నారు అక్రమంగా నాది కానిది పొందుకుందాం అనుకున్నారు, నాది కానిది తెచ్చుకుందాం అనుకున్నారు, అక్రమంగా వెళ్దాం అనుకున్నారు. ఆఖరికి ఏమైపోయారు? జైలు పాలైపోయారు. దేవుడు అక్రమముగా ఎదిగిన వారిని దేవుడు ఇష్టపడడు. క్రమముగా ఎదిగిన వారిని మాత్రమే దేవుడు ఇష్టపడుతుంటాడు. మన ఆశీర్వదించే విధానము కానీ, మన ఎదిగే విధానము కానీ ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఎదగాలని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు, ఆశీర్వదించాలని కోరుకుంటాడు. నువ్వు కూడా అలాగూ ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. ఈనాడు చాలామంది అక్రమముగా ఎదగాలని మనము ఎదురు చూస్తుంటాం. అక్రమముగా ఎదిగితే అది దేవునికి అసహ్యం, దేవుడు ఇష్టపడినటువంటిది. అక్రమమైన భక్తి కానీ, అక్రమమైన సంపాదన కానీ, అక్రమమైన జీవితము కానీ దేవుడు ఇష్టపడినటువంటిదండి.